హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరిత సారీస్ కలెక్షన్స్. నేను మీ పావని. ఈరోజు మీకు చూపించబోతున్న బ్యూటిఫుల్ సారీస్ ఆర్ బ్యూటిఫుల్ నైలాన్ సిల్క్ అండ్ బెనారసీ జార్జెట్స్, లైక్ జార్జెట్స్ అనమాట. చాలా బాగుంటాయి. సో దీస్ ఆర్ ఆల్ సారీస్. మనం ఈరోజు చూసే మోడల్స్ ఏంటంటే జార్జెట్స్ విత్ షిబారి టై అండ్ డైస్ అండ్ జార్జెట్స్ విత్ బాందినీస్, లైక్ సింగిల్ బాందినీ అంటారు. సో చిన్ని బాందినీస్ మనకి బ్యూటిఫుల్గా అరేంజ్ చేసి ఉంటారు అనమాట. లైక్ బాందినీ అంటే ఒక సీక్వెన్స్ బాందినీ బార్డర్ వచ్చి అక్కడక్కడ బాందినీ స్టైల్. బాందినీ అంటే రౌండ్స్గా అక్కడక్కడ బంచెస్ ఇచ్చి ఇట్స్ ఓల్డ్ ఫ్యాషన్. బట్ నౌ బాందినీ ఈజ్ వెరీ ట్రెండీ. దాట్ ఈజ్ ఇన్ డిఫరెంట్ ఫామ్. లైక్ బెనారసీ జార్జెట్స్ మీకు ఎలా అయితే ఉంటాయో అంత మంచిగా ఉంటాయి. సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఇట్స్ వెరీ 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 బ్యూటిఫుల్ ప్రైస్. దట్ ఈస్ 1500 ఫ్రీ షిప్పింగ్. ఇప్పుడు నేను కట్టుకున్న సారీ ఒక బార్డర్ కూడా ఆసమ్ ఉంటుందండి. సో సారీస్కి వెళ్ళే ముందు మనం భగవద్గీతలో 12th చాప్టర్లో ఉన్నాం. సో మనం 12th చాప్టర్లో మనం ఈరోజు కొంచెం ముందుకు వెళ్దాం. సో నేను మాట్లాడుకున్నాం కదండి. సో బ్రహ్మన్, సో ఇంపర్సనల్, సో భగవంతుడికి రూపం లేదు అనుకునే వాళ్ళు భగవంతుడిని చేరుకోవడం, ద జ్ఞానీస్ చేరుకోవడం చాలా కష్టం. వాళ్ళకి చాలా లైఫ్ టైమ్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కృష్ణ ఏం చెప్తున్నారంటే భక్తి. సో ఎవరైతే డివోటీస్ ఉంటారో హూ ఆర్ వెరీ వెరీ నియర్ టు ద కృష్ణ, వాళ్ళు చాలా చాలా తొందరగా భగవంతుడిని చేరిపోతారు. దానికి కృష్ణ 6th and 7th వర్సెస్ చెప్తున్నారు. సో దాన్ని చూద్దామండి. 6th వర్స్, ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యేనైన యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. సో కృష్ణ ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ సింపుల్. సో ఏం చేయాలి అంటే ఇట్స్ ఆల్ యాక్షన్స్, మన అన్ని యాక్షన్స్ కృష్ణకి కనెక్ట్ అయ్యి ఉంటారు, ద డివోటీస్. సో డివోటీస్ గురించి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ కృష్ణ వాళ్ళు 24/7 కృష్ణని రిమెంబర్ చేసుకుంటారు. వాళ్ళు చేసే పనిలో కృష్ణని ఇంక్లూడ్ చేసుకుంటారు. సెంటర్లో పెట్టుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గృహప్రవేశం అనుకోండి. సో ఫస్ట్ గివెన్ ప్రామినెన్స్ టు ద కృష్ణ. సో ద పూజా మందిరంని చాలా హైలైటెడ్ డెకరేషన్ ఉంటుంది. ఫస్ట్ కృష్ణనే లోపలికి ఎంటర్ అయ్యేటట్టు సో చేస్తారనమాట. సో దాట్ ఆ తర్వాత ఇప్పుడు మనం సంపాదిస్తాం. సో 50,000 40,000 అలా మనకి ఎంత వస్తుందో సంపాదన. సో ఎలా అయితే గవర్నమెంట్ ట్యాక్స్ కట్ చేస్తుందో రిమైనింగ్, సో వాంట్ టు కెప్ట్ లైక్ కృష్ణ ట్యాక్స్. సో ఎంతో మనం ఒక 2%, 5%, 10%, 20% మనం సంపాదించిన దాంట్లో పక్కన తీసిపెట్టి దాన్ని భగవంతుడి డివోటీస్కి మంచి పనులకి మనం యూస్ చేసుకోవచ్చు. సో మంచి కోసం భగవంతుడి పేరుతో మనం యూస్ చేసుకుంటే ఇట్ చాలా చాలా మంచి అవుతుందన్నమాట. సో అది చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏం అనన్యేనైన యోగేన. సో అనన్య భక్తి అంటే మనకు తెలుసు దాట్ ఈజ్ నో డీవియేషన్. అంటే వితౌట్ డీవియేటింగ్ టువర్డ్స్ డెమిగాడ్స్ ఆర్ వితౌట్ డీవియేటింగ్ టువర్డ్స్ సెన్స్ గ్రాటిఫికేషన్. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ మనకు అర్థమైపోతుంది. సో ఒక ప్లేస్ ఉంది. సో సమ్ గాడ్, ఎవరు దేవత. సో అక్కడికి వెళ్ళి పూజ చేస్తే, నాట్ కృష్ణ, ఎవరు, సో 33 కోట్ల దేవతల్లో ఒక దేవత ఆర్ దేవుడు అనుకోండి. సో ఇక్కడికి వెళ్తే వెంటనే వాళ్ళ కన్సీవ్ అయిపోతున్నారు. సో అంటే అక్కడికి వెళ్ళిన 50 మంది దండం పెట్టుకుని అక్కడ ఒక ప్రాసెస్ చెప్తే ఆ చుట్టూ తిరగడం వల్ల కన్సీవ్ అయిపోతున్నారు అని అంటే వెంటనే సమ్ ఎక్స్ కృష్ణ డివోటీ ఉంటుంది. సో తను అక్కడికి వెళ్ళాలి అనుకోరు. సో ఈవెన్ దో ఫ్రమ్ 10 to 15 years షీ హ్యావ్ నో చిల్డ్రన్, ఆల్సో షీ వోంట్ విల్లింగ్ టు గో. అక్కడికి వెళ్ళాలని అనుకోదు. ఎందుకంటే తను దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి పాదాలే పట్టుకుంది. సో ఇంకా అవసరం లేదు. అంటే మనకి ఇలాగా డీవియేట్ అవ్వడానికి చాలా చాలా ఉంటాయి. సో సొసైటీ పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో కూడా మనం భగవంతుని పట్టుకొని ఉండాలి. అది చెప్తున్నారు కృష్ణ. సో అనన్య భక్తి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సెన్స్ గ్రాటిఫికేషన్. మీరు నాన్ వెజ్ తినరా? సో నాన్ వెజ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుంటుంది తెలుసా? అసలు సూపర్ ఉంటుంది. ఒక్కసారి తిని చూడండి. అసలు నాన్ వెజ్ తినకపోతే మీకు అసలు ఏం ఎంజాయ్మెంట్ ఉంటుంది? ఆనియన్ గార్లిక్ తినరా? అసలు ఆనియన్ గార్లిక్ లేకపోతే అసలు ఏమైనా టేస్ట్ ఉంటుందా? సో ఇలాగా కొంతమంది మనల్ని కొంచెం ఎక్కువ ఏం చేస్తారంటే మనల్ని మార్చడానికి వాళ్ళ మాటలతో అంటారు. సో మనము చాలా గట్టిగా, సో నేను కృష్ణ సరెండర్ అయి ఉన్నాను. సో కొన్ని ప్రిన్సిపల్స్ ఐ వాంట్ టు ఫాలో. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఫాలో. సో ఐఎమ్ చాలా సంతోషం. నా కృష్ణ ప్రసాదము అమృతం లాగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ టేస్ట్కి పనికిరావు. అంత ఫోకసింగ్గా ఉంటారు భక్తాస్. దాని గురించి చెప్తున్నారు 6th వర్స్లో. అండ్ 7th వర్స్లో ఏం చెప్తున్నారంటే తేషామహం సమర్థేన మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం.
సో ఏం చెప్తున్నారంటే కృష్ణ, దిస్ సంసార, ఇప్పుడు మనం ఏదైతే దిస్ సంసార, భార్య భర్త తల్లి తండ్రి బిడ్డలు సిస్టర్స్, ఇది ఒక వ్యవస్థ, దిస్ ఆర్ సంసార. ఈ సంసార అనేది ఓషన్తో కంపేర్ చేశారు. సంసార సాగరాన్ని దాటాలి అంటే కృష్ణ ఒక కృప ఉండాలి అంటారు పెద్దవాళ్ళు. సో ఇది సంసారం అనమాట. సో దీనికి ఇప్పుడు మనము ఒక సముద్రం మధ్యలో ఉంటే దాని మొదలు చివర ఏమీ అర్థం కాదు. సో ఈవెన్ చాలా బాగా స్విమ్ చేసే వాళ్ళు కూడా కొంత ఎక్స్టెంట్ వరకు తర్వాత అలసిపోతారు స్విమ్ చేయడం. సో ఎవ్వరి వల్ల కాదు సంసారం ఈ ఒక సాగరాన్ని ఈదటానికి. సో ఎందుకు మొదలు చివర ఓషన్కి ఎలా అయితే మనకు తెలీదో అలాగే మనకు కూడా మనం ఎన్ని జన్మల నుంచి పుడుతున్నాం, ఎన్ని జన్మల నుంచి చనిపోతున్నాం, మనం ముందు జన్మ ఏంటి దాని ముందు జన్మ ఏంటి కూడా మనకి తెలీదు. సో మనం ఇప్పటికి 1000 కోట్ల సారి పుట్టి చనిపోయి ఉంటాం అనమాట. సో అది మనకి తెలీదు. సో ఇక్కడ మనకి ఎలా అయితే ఓషన్లో వేవ్స్ వస్తాయో అలాగే మన జీవితంలో కూడా చాలా ఛాలెంజెస్ వస్తాయి. ఎలా అయితే షార్క్స్ తిమింగలాలు ఉంటాయో మనిషిని ఆకస్మికంగా చనిపోతారు. సో అలాగే ఇక్కడ కూడా యాక్సిడెంట్ అయ్యి కోవిడ్ వచ్చి, సో ఈ కోవిడ్ వల్ల చాలామంది ఇళ్ళల్లో చాలామంది మాయమైపోయారు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే దర్ ఇస్ నో ఆన్సర్. సో మాయమైపోయారు. సో దిస్ ఈజ్ ద డర్త్ ఫినామినా అనమాట. చాలా భయంకరంగా ఘోరంగా ఉంటుంది. మనం కాలరూపం కూడా చూసాము. సో అలాగా ఇన్సిడెంట్గా యాక్సిడెంట్స్, ఉన్నట్టుండి రోగం రావడం, ఉన్నట్టుండి కూర్చొని ఉండే వాళ్ళు చనిపోతారు. అసలుకి ఏదో బాగానే ఉంటారు పక్క రోజుకి చనిపోయారు అని చెప్తారు. అలాగా చాలా 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 మనం వింటాము చూస్తాము చాలా దగ్గరలో. సో అది చెప్తున్నారు. అండ్ ఇన్ కేస్ అలాంటి ఆకస్మిక మరణాలు రాకపోయినా కూడా సముద్రం చాలా లోతు ఉంటుంది కాబట్టి ఏదో ఒక రోజు ఎంత గొప్ప ఈతగాడైనా కూడా అలసిపోయి మునిగిపోయి చనిపోతాడు. అలాగే ఈ యొక్క సంసారంలో కూడా అంతే. సో కాబట్టి మనము భగవంతుని యొక్క పాదాలు గట్టిగా పట్టుకుంటే సో ఆయన మనల్ని ఈ సంసారం నుంచి కాపాడుతాడు. అండ్ ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే కృష్ణ, సో నేను రావడానికి అంత టైం కూడా పట్టదు, ఐ విల్ కమ్ వెరీ క్విక్లీ. సో అది కూడా చెప్తున్నారు కృష్ణ, ఐ విల్ కమ్ వెరీ క్విక్లీ అండ్ ఐ విల్ సేవ్ ఆల్ మై డివోటీస్ అని చెప్తున్నారు. సో మనం చేయాల్సింది ఏంటంటే అనన్య భక్తి. మనము కృష్ణ ఈజ్ ద సుప్రీం అని తెలుసుకున్న రోజు వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సో మనము ఒక మంచి సేఫ్ హ్యాండ్స్లో ఉన్నట్టు అనమాట. సో మనం ఫస్ట్ సారీ చూసేద్దాం. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ఫస్ట్ సారీ అండ్ బ్యూటిఫుల్, ఇక్కడ చూసారా మీరు, దిస్ ఆర్ బ్యూటిఫుల్ చిన్న దిస్ ఇస్ బాంధనీస్. సో ఎలా అంటే మనకి బాంధనీస్ అంటే ఒక సీక్వెన్స్ లాగా వస్తుంది. సో దాట్ ఈజ్ ఓల్డ్ ఫ్యాషన్ అనమాట. సో ఇది చాలా ట్రెండీ అండి. సో దిస్ బెనారసీ జార్జెట్స్ డిజైన్ ఇది. సో చూసారా మీకు చిన్న సో అవి మీకు చూడడానికి లైక్ సీమ్స్ టు బి లైక్ టై అండ్ డైస్ లాగా ఉంటాయి, బట్ దీస్ ఆర్ ఆల్ నాట్ టై అండ్ డైస్. సో చిన్ని అసలుగా మనకు చిన్ని ఉంటే అవి బాంధనీస్ లాగే ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇది కాంబినేషన్ వచ్చి పింక్ అండ్ యాష్ కాంబినేషను ఎక్సలెంట్ ఉంది. 1500 ఫ్రీ షిప్పింగ్, ఎక్స్క్లూజివ్ డిజైన్స్. అండ్ చాలామందికి పన్నా గురించి డౌట్ ఉంటుంది. ఇది నైలాన్ సిల్క్ అండి. సో నైలాన్ సిల్క్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ సిల్క్, చాలా బాగుంటుంది. సో చాలామంది విగ్ తయారు చేస్తారు కదా, సో పెద్ద సినిమా యాక్టర్స్కి విగ్ తయారు చేసేటప్పుడు కూడా ఈ నైలాన్ థ్రెడ్స్ యూస్ చేస్తారు. వెరీ కాస్ట్లీ అండ్ థ్రెడ్ చాలా కాస్ట్ థ్రెడ్. అండ్ మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది, చాలా సాఫ్ట్ స్మూత్. మీకు కొంచెం ఎలా ఉంటుందంటే రోలింగ్ సారీస్ లుక్ ఇస్తుంది అనమాట కొంచెం. సో పళ్ళు చూసారా ఎంత హెవీ పళ్ళు, హెవీ పళ్ళు. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి. సో దీనికి బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. అండ్ వీ హ్యావ్ దిస్ బ్రొకెట్ కూడా. సో ఈ బ్రొకెట్ కూడా ఉంది. సో మీకు 2 బ్లౌజెస్ వస్తాయి. 1500 ఫ్రీ షిప్పింగ్కి మీకు 2 రకాల బ్లౌజెస్ వస్తున్నాయి. దాట్ ఈజ్ ఎక్స్క్లూజివ్ కదా. సో మీరైతే మిస్ చేసుకోవద్దు. సూపర్ ఉన్నాయి సారీస్. 1500 ఫ్రీ షిప్పింగ్. అండ్ ఇది కూడా ఆఫ్లైన్ వీడియో. సో అందరు కూడా ఆఫ్లైన్ వీడియోస్ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అందుకని ఆఫ్లైన్ వీడియోస్ చేస్తున్నాము, ఎందుకంటే క్లారిటీ బాగుంటుంది. సో ఆన్లైన్ మనము లైవ్ చేస్తుంటే క్లారిటీ అనేది కొంచెం తగ్గుతుంది. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ సారీ. నేను కొంచెం ఫాస్ట్గా చూపిస్తానండి, ఎందుకంటే వీడియో అనేది మనకు లాగ్ అవ్వకుండా ఉంటుంది. దిస్ ఇస్ బ్యూటిఫుల్లీ చూసారా. సో దిస్ ఇస్ సర్కిల్ బాందిని. సో చక్కగా ఒక సర్కిల్స్ ఫామ్లో వచ్చింది, చాలా బాగుంది. అండ్ పళ్ళు చూసారా, దిస్ పళ్ళు ఈ సూపర్ పళ్ళు, చాలా బాగుందండి పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్. సో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. మీరు ఈ రన్నింగ్ బ్లౌజ్ యూజ్ చేసుకొని వేరే దానికి యూజ్ చేసుకొని ప్లెయిన్ షిఫాన్స్, ప్లెయిన్ జార్జెట్స్ కట్టుకోవచ్చు. అండ్ దీనికి మీకు బ్రొకెట్గా చక్కగా ఇది వస్తుంది.
బ్రొకెట్ బ్లౌజ్. సో డబుల్ బ్లౌజెస్ వస్తాయి. సో చక్కగా దీన్ని కూడా మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. సో ఆలస్యం అయితే ఎందుకండి. సో మీకు తెలిసిన విషయమే, ఇవన్నీ కూడా డ్రై వాష్ చేసుకోవాలి. సో చేసుకోవాలి. సో నెక్స్ట్ సారీ అండి, దిస్ ఇస్ అనదర్ ప్యాటర్న్, బ్యూటిఫుల్. ఇవన్నీ కూడా బెనారసీ జార్జెట్స్ డిజైన్స్ అండి. 8,000 10,000 ఆ రకం చీరలు మనము నార్మల్ జార్జెట్స్ మీద వేయించడం జరిగింది. మీకు పర్నా కూడా చూపిస్తాను. పర్నా గురించి కూడా మీకు డౌటే వద్దు. చూసారా. సో దీని మీద మొత్తము జరీ వీవ్ వచ్చి మధ్యలో ఒక్కొక్క బాందిని ఇచ్చారు. సో చాలా చాలా బాగుంది. అండ్ ఒక్కసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ కరవడాలు అట్లా ఏం లేదండి, చాలా బాగుంది, కంఫర్ట్ ఉంది. నేను ఇట్లా రాసుకుంటున్నాను. సో రాసుకుంటున్నా కూడా బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. సో ఇది సారీ. సో దీనికి ఏంటంటే పళ్ళు. సో చూసారా, పళ్ళు అండ్ బ్లౌజ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, పింక్ చిన్ని టై అండ్ డైస్ బాందిని స్టైల్లో ఇచ్చారు. సో అది మనకి టై అండ్ డై షేప్లో ఉంది, బట్ ఇట్స్ బాందిని. సో దానికి బ్లౌజ్ వచ్చి ఇది బ్లౌజ్. సో ఒకసారి పర్నా చూపిస్తాను. సో పర్నా 44 లెంత్ అండి పర్నా. సో యాక్చువల్గా జార్జెట్స్ చాలామందికి భయం ఉంటుంది, ఎందుకంటే హైట్ తక్కువ ఉంటాయని. సో చూసారు కదా, పర్నా కూడా చాలా బాగుంది. అండ్ మీకు ఈ నైలాన్ సిల్క్ కూడా మీకు పర్నా చూపిస్తాను. నేను నేల కానిపించేసానండి, యాక్చువల్గా ఇట్లా మనం కట్టుకునేది. సో గుడ్ పర్నా. సో నెక్స్ట్ సారీ దిస్ ఇస్ జంపింగ్ ప్యాటర్న్ అండి. సో దిస్ ఇస్ జార్జెట్. సో జార్జెట్ విత్ జంపింగ్ ప్యాటర్న్. సో చాలా బాగుంది, వెరీ 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 బ్యూటిఫుల్. సో చూస్తున్నారు కదా, ఇలా. సో ఇలా వస్తుంది. అండ్ పళ్ళు, ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చి ఇది బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకసారి మీకు ఎలా వస్తుందో చూపిస్తాను. సో ఇలా వస్తుంది కదా ఇది. సో ఫ్రిల్స్ పార్ట్లో ఏంటంటే చాలా క్యూట్గా చాలా బాగుంటుందండి. సో ఇలా ఇట్స్ ఎక్స్క్లూజివ్ అండి, చూస్తున్నారు కదా, ఎక్స్క్లూజివ్గా బాగుంటుంది. సో దిస్ ఇస్ ద సారీ. 1500 ఫ్రీ షిప్పింగ్ అండి. ఈ సారీ కూడా 1500 ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ సారీ ఈజ్ ఆల్సో జంపింగ్. సో జంపింగ్ అనమాట. ఇందాక చూసిన జంపింగ్ గ్రీన్ అండ్ మెరూన్. అండ్ ఇది చూస్తే పింక్ అండ్ స్కై బ్లూ. చాలా బాగుంది. సో ఫ్రిల్స్ పెడితే కూడా చాలా 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 బాగుంటుందండి. సో ప్రతి ఒక్కరు అడుగుతారు, చాలా క్లాసీ, అసలు చాలా న్యూ ప్యాటర్న్ అండి, మిస్ అయితే చేసుకోవద్దు. సో చాలా బాగుంటాయి సారీస్, వెరీ నైస్ సారీస్. అండ్ ఇదేమో పళ్ళు కూడా గ్రాండ్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ అండి. సో దీని మీద మనకి మ్యాంగో కలర్ టై అండ్ డైస్ వచ్చాయి. సో వెరీ గుడ్ కాంబినేషన్ చూడండి. సో వెరీ గుడ్ కాంబినేషన్. 1500 ఫ్రీ షిప్పింగ్ అండి. సారీస్ ఆర్ 1500 ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ అండి దీంట్లోనే, సో మీకు దీంట్లోనే నేను జంపింగ్ చూపించాను, సెల్ఫ్ ఆల్ ఓవర్ సెల్ఫ్ చూపించాను. అండ్ దిస్ ఈజ్ బ్యూటిఫుల్ సారీ, దిస్ ఈజ్ బ్యూటిఫుల్ సారీ అండి. సో డబల్ డై అనమాట. సో పైన కింద ఏంటంటే మంచి రెడ్ కలర్ కాంబినేషన్, మధ్యలో అంతా ఏంటంటే పీచ్ కలర్. సో సారీ మధ్యలో అంతా కూడా మనకి పింక్ కలర్ చిన్న బాందిని స్టైల్ వచ్చింది. అండ్ ఇదేమో పళ్ళు అండ్ బ్లౌజ్ ఏమో ఇది బ్లౌజ్. సో ఈ బ్లౌజే బాగుంటుందండి, మీకు వేరే వాటికి కూడా బాగా పనికొస్తుంది. నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని 2 years అయింది. సో నాకు ఇప్పటికి కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అండి, సో నైలాన్. సో నైలాన్ ఏంటంటే చాలా వెయిట్లెస్ ఉంటుంది, చాలా బాగుంటుంది.
సో ఈ నైలాన్ మాత్రం ఏంటంటే మీకు 5'3", సో 5'3" హైట్ ఉన్న వాళ్ళకి కంఫర్ట్ అండి. సో 5'4", 5'5" అయితే కూడా కొంచెం ఆలోచించాలి. సో జార్జెట్స్ అయితే మీకు బాగా సరిపోతాయి. సో 5'3" ఈజ్ కంప్లీట్లీ కంఫర్ట్, 5'4" ఓకే, 5'5" అయితే మాత్రం కష్టం. 5'4" దాకా మీకు ఈజీగా సరిపోతుందండి. సో బ్యూటిఫుల్ ఉంది కదా. సో ఒక మంచి ఫ్లవర్, వీవింగ్ ఫ్లవర్ వచ్చి దానికి చుట్టూ చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో. అసలు ఫుల్ ఆఫ్ అసలు దూరం నుంచి చూస్తుంటే మొత్తం ఒక బాందిని డిజైన్ లాగా అంత క్యూట్గా సూపర్ ఉంది. అండ్ పళ్ళు చూస్తే రోలింగ్ పళ్ళు వస్తుంది. సో పళ్ళు ఇలాగే ఉంటుంది. సో రోలింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్. సో కొంతమందికి ప్లెయిన్స్ నచ్చుతాయి కదా, సో వాళ్ళ కోసం బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండి, చాలా బాగుంది. సో ఇవన్నీ కూడా 1500 ఫ్రీ షిప్పింగ్ అండి, 1500 ఫ్రీ షిప్పింగ్. అండ్ ఇప్పుడు దాంట్లో మనం కలర్స్ చూద్దాం. సో దిస్ ఈజ్ లైక్ బ్యూటిఫుల్ బ్రిక్ కలర్. అండ్ ఈ కలర్కి వచ్చేటప్పటికి సో మళ్ళీ నేను కోట్ చేస్తున్నానండి మీకు. సో జార్జెట్స్ అయితే మీకు 5'5", 5'6" దాకా సరిపోతాయి. అండ్ ఇవి మాత్రం కేవలం 5'4" హైట్ ఉన్న వాళ్ళకి 5'4" హైట్ వరకు హ్యాపీగా సరిపోతాయి. చాలా బాగుంది కదా. సేమ్ ప్యాటర్న్ పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్. అండ్ దీంట్లో నెక్స్ట్ కలర్, ఇప్పుడు వరకు మనం డబుల్ కలర్ చూసాం కదా. సో విల్ సీ సింగిల్ కలర్ అండి. సో దిస్ ఇస్ సింగిల్ కలర్. సో దిస్ ఇస్ సింగిల్ కలర్ సారీ. ఇట్స్ ఏ మెరూన్, బ్రిక్ మెరూన్. చాలా బాగుంది. వీ హ్యావ్ బెనారసీ వీవింగ్ బార్డర్స్ అనమాట బోత్ సైడ్స్. సో ఎవ్రీ సారీకి ఉన్నాయి. ఇదేమో పళ్ళు, ఇది పళ్ళు అండ్ ఇదేమో బ్లౌజ్. ఓకే, నెక్స్ట్ నా ప్యాటర్న్ సారీస్ అండి. సో ఫస్ట్ నా సారీయే చూసేద్దాం. చాలా 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 నచ్చింది బార్డర్ అయితే నాకు. ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. ఇట్స్ డామ్ లేటెస్ట్ బార్డర్ అండి. బార్డర్ చాలా బాగుంది. సో సారీకి అంతా చక్కగా చెక్స్ ప్యాటర్న్లో వస్తుంది. అండ్ దిస్ ఈస్ కలర్ బ్యూటిఫుల్. ఏంటంటే మనకు పైనుంచి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట కలర్. సో బ్యూటిఫుల్గా ఉంది. సో చూసారు కదా. సో ఇది జార్జెట్ అనమాట. సో ఇది జార్జెట్. చూసారు కదా ఎంత ఫాలెన్ ఉందో, ఎంత క్యూట్ ఉందో, మొత్తం షిబోరి. సో చాలా బాగుంది. సో దీంట్లో మనం కలర్స్ చూద్దాం. సో దిస్ ద ఫస్ట్ కలర్. సో ఒకసారి పన్నా చూడండి, ఎక్సలెంట్ ఉంటుంది పన్నా అయితే ఏం మీకు ప్రాబ్లం లేదు. ఒక నైలాన్ సిల్క్ మాత్రమే మీరు పన్నా ఓన్లీ ఫర్ 5'4". సో సారీ అంతా కూడా షిబోరి. సో చూసారా ఇక్కడ బేబీ పింక్ స్టైల్లో ఉంటే ఇక్కడ డార్క్ పింక్ అయిపోయింది. సో చక్కగా ఇది చూసారా ఎంత బాగుందో, వీవింగ్. సో ఇదంతా వీవింగ్ అండి. సో ఇది కంటిన్యూ వీవింగ్. సో ఇది ఎక్కడ కూడా థ్రెడ్స్ కనెక్షన్ పోవడం ఉండదు, ఎందుకంటే అక్కడ వరకు కటింగ్ ఉంటే మనకి ఇట్లా పైకి వచ్చేస్తూ ఉంటాయి. సో ఇదేంటంటే కంటిన్యూస్ వీవింగ్, గుచ్చుకోవడం కూడా ఏముండదు. అండ్ దీనికి పళ్ళు ఏంటంటే హెవీ షిబోరి లాగా ఇచ్చేసి సింపుల్గా చేసేసారు. సో ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చి మనకి ఇక్కడ టై అండ్ డైస్ కలర్ ఏదైతే ఉంటుందో అది మనకి బ్లౌజ్. వెరీ కాంట్రాస్ట్, వెరీ బ్యూటిఫుల్. సో నెక్స్ట్ సారీ అండి. సో నెక్స్ట్ సారీ ఈజ్ ఎల్లో విత్ బాటిల్ గ్రీన్. సూపర్ ఉంది, ఎల్లో విత్ బాటిల్ గ్రీన్. సో చిన్న చిన్న టై అండ్ డైస్ అండ్ ఆల్సో షిబోరి. అండ్ పళ్ళు ఈ సింపుల్ మనకి షిబోరీని హెవీ చేసేసాడు అంతే. అండ్ కొంతమందికి బార్డర్ కలర్ నచ్చుతూ ఉంటుంది కదా, సో వాళ్ళ కోసం. సో ఇది బార్డర్ కలర్ బ్లౌజ్. సో ఎనీవన్ వాంట్ యూ కెన్ పర్చేస్. సో బార్డర్ కలర్ బ్లౌజ్, బోత్ సైడ్స్ బార్డర్స్. సో అన్నీ కూడా 1500 ఫ్రీ షిప్పింగ్ అండి. ఆల్ సారీస్ ఆర్ 1500 ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ సారీ ఈజ్ బ్యూటిఫుల్ లావెండర్ షేడ్ ఆఫ్ పింక్. సో లావెండర్ షేడ్ ఆఫ్ పింక్కి ఇది కూడా వైన్ కలరే కదా ఇది. సో ఇది ఇంక్ బ్లూ కాదండి, ఇది ఒక బ్లూయిష్ వైన్, జామున్ కలర్.
నేరేడి పండు కలర్, చాలా బాగుంది. సో పళ్ళు ఏంటంటే షిబోరీనే హైలైట్ చేస్తారు ఇలా. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. చాలా బాగుంటుంది. మీరు ఆర్డర్గా ఉంటుందేమో అనుకుంటారేమో, చాలా బాగుంటుంది. దీనికి ఈ జామున్ కలర్ బార్డర్ వేస్తేనే ఆర్డర్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది, చాలా క్లాసీ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. సో చాలా చాలా మంచి ప్లాజెస్ వస్తాయి మీకు. సో నెక్స్ట్ సారీ అట్స్ ఆరెంజ్ రెడ్ కాంబినేషన్, అదిరిపోయే కాంబినేషన్. చాలా 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 బాగుంది, సూపర్ ఉంది. అండ్ పళ్ళు ఈజ్ వెరీ సింపుల్, సో వెరీ సింపుల్. అండ్ బ్లౌజ్ వచ్చి మళ్ళీ మనకి బార్డర్ కలర్ బ్లౌజ్. సో ఎనీవన్ వాంట్ బార్డర్ కలర్ బ్లౌజ్. 1500 ఫ్రీ షిప్పింగ్ అండి. సో నెక్స్ట్ సారీ ఈజ్ పీచ్ కాంబినేషన్ విత్ వైన్. ఇది వైన్ కలర్. సో ఇందాక వచ్చింది జామున్ కలర్, దిస్ ఈజ్ బ్రౌన్ షేడ్ ఆఫ్ వైన్ కలర్. సో చూసారు కదా, దిస్ ఈజ్ బ్రౌన్ షేడ్ ఆఫ్ వైన్ కలర్. అండ్ ఇదేమో పళ్ళు. అండ్ ఇది బ్లౌజ్, బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది దీనికి. అన్నిటికీ బ్రొకెట్ వచ్చింది, కొన్నిటికి ప్లెయిన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ అండి బేబీ పింక్, డార్క్ పింక్, చాలా బాగుంది, నైస్ కాంబినేషన్. సో పళ్ళు ఈజ్ వెరీ సింపుల్. అండ్ ఇది బ్లౌజ్. ఇప్పుడు ఇది ఇలా చూడండి, మీకు ఏమి అంత సూపర్ అనిపించదు. ఇప్పుడు యాక్చువల్గా పింక్ అని ఇస్తే ఇదే పింక్ ఇక్కడ వస్తుంది, చూడ్డానికి పెద్ద అనిపించదు. అదే మనం ఈ బ్లౌజ్ పెట్టామనుకోండి, చాలా లుక్ అడ్మైరింగ్ ఉంటుంది. చూడండి కావాలంటే, ఇప్పుడు చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో దట్ అలా ప్లాన్ చేసాము. సో నెక్స్ట్ సారీ ఈజ్ హాట్ రెడ్. సో హాట్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి. సో హాట్ రెడ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది, వెరీ గ్రాండ్ ఎలిగెన్స్. సో దిస్ ఇస్ సింపుల్ పళ్ళు అండ్ విల్ గో ఫర్ ద బ్లౌజ్. బ్లాక్ ఇస్తే మీకు బ్లాక్ బ్రొకెట్ ఇస్తే ఇట్స్ నాట్ గుడ్ అండి. సో ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఒకసారి, సో చాలా క్యూట్గా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఈజ్ బ్యూటిఫుల్ అండి. సో బ్యూటిఫుల్ ఉంటాయి. సో చిన్న చిన్ని బాందినీస్ చూసారా, ఒక్కసారి పర్నా కూడా చూడండి, పర్నా కూడా బాగుంది. సో ఇవి కూడా జార్జెట్స్. సో జార్జెట్స్ హాఫ్ అండ్ హాఫ్ అనమాట. సో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఏంటంటే చిన్న బందినీస్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ హాఫ్ చూసారా ఫుల్ ఆఫ్ వీవింగ్. అండ్ ఒకసారి వీవింగ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఏ మాత్రం గుచ్చుకునే కాన్సెప్ట్ లేదు, చాలా బాగున్నాయి. సో దీనికి పళ్ళు ఏముండదండి, ఇట్స్ రన్నింగ్ ఉంటుంది. అండ్ సారీ ఒక్కసారి ఫ్రిల్స్ పెడితే మీకు బార్డర్ చాలా గ్రాండ్ ఉంటుంది. అది ఒక్కసారి చూపిస్తాను, ఎంత బాగుంటుందంటే అసలుకి నాట్ ఈవెన్ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం, అంత బాగుంటుంది. అండ్ బ్లౌజ్ సేమ్ ఇదే బ్లౌజ్, ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సేమ్ బ్లౌజ్. సో ఇప్పుడు చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంది కదా, సేమ్ బ్లౌజ్ చూసారా, సేమ్ బ్లౌజ్, అసలు చీర కట్టినట్టే ఉంది కదా. నెక్స్ట్ సారీ బేబీ పింక్ అండి. సో బేబీ పింక్కి చక్కగా మ్యాంగో కాంబినేషన్, మ్యాంగో ఎల్లో చూసారా, హాఫ్ అండ్ హాఫ్. సో పళ్ళు ఈజ్ యాజ్ యూజువల్ సింపుల్. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్స్ డల్ మ్యాంగో షేడ్ బ్లౌజ్ అండి. మీకు కెమెరాలో కనిపించే దానికన్నా ఇంకా చాలా తక్కువ షేడ్ ఉంది, సో ఎక్కువ మెరిసేటట్లేదు. అండ్ దిస్ ఈజ్ రెడ్ కాంబినేషన్ విత్ బ్లాక్, చూస్తున్నారు కదా చాలా బాగుంది.
దిస్ ఇస్ అ కంటిన్యూస్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది బ్లౌజ్, రెడ్ బ్లౌజ్. సో నెక్స్ట్ సారీ ఇవన్నీ కూడా 1500 ఫ్రీ షిప్పింగ్ అండి. మీరు ఒకసారి మ్యాచింగ్ సెంటర్కి వెళ్తే దీంట్లో ఇచ్చిన బ్లౌజే మీకు 300 పైన ఉంటుంది. సో ఇంకా ఫ్యాబ్రిక్, వీవింగ్, సో మళ్ళీ మాకు షిప్పింగ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ అంటే సూపర్ కాస్టే చెప్పాలి అంటే. సో ఇదేమో పళ్ళు. సో సారీస్ అయితే ఆర్సమ్ అండి. సో ఇది చూసారా మళ్ళీ గంధం ఎల్లో ఇది. సో దిస్ ఈజ్ నాట్ మ్యాంగో ఎల్లో, ఇట్స్ గంధం ఎల్లో, చాలా బాగుంది. సో బ్లౌజ్ చాలా బాగుంటుందండి. సో కాంబినేషన్ ఉంటే బాగుంటుంది. సో ఆ శారీలో మనకు కాంబినేషన్ ఉంది కాబట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ సారీ దిస్ ఈజ్ ఆనంద బ్లూ కాంబినేషన్ విత్ స్కై బ్లూ, రాయల్ బ్లూ దాని మీద స్కై బ్లూస్ అనమాట. చాలా బాగుంది, వెరీ నైస్. 1500 ఫ్రీ షిప్పింగ్. అండ్ దీని బ్లౌజ్, ఇది బ్లౌజ్. సో 1500 ఫ్రీ షిప్పింగ్ ఈజ్ వెరీ రీజనబుల్ అండి. జార్జెట్స్ నార్మల్ అవే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంటాయి. సో మంచి రీజనబుల్ ప్రైస్, మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ బాగుంటాయి. సారీ చూసారా, దీని మీద చాలా బాగుంది, క్లాసీగా ఉంది. సో చాలా సింపుల్గా ఉంది. అండ్ దీనికి ఏమో కాంబినేషన్ పింక్. సో ప్యారెట్ గ్రీన్కి పింక్ అనేది సూపర్ ఉంటుంది. ఇప్పుడు నేను చీర సేమ్ బ్లౌజ్ అండి, సేమ్ బ్లౌజ్. సో నెక్స్ట్ అండి ఆనంద బ్లూ బేస్, ఆనంద బ్లూ బేస్కి పింక్ కాంబినేషన్. సో ఈ డిజైన్ అయితే పిచ్చగా నచ్చేసింది. సో అందుకే దీంట్లో కలర్స్ అన్నీ, ఎన్ని కలర్స్ వీలైతే అన్ని కలర్స్ చేయించమని అడిగాం. ఎందుకంటే చాలా ట్రెండీ డిజైన్ అంట ఇది. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కట్టుకుంటే చాలా బాగుంటుంది. సో అందువల్లే చాలా చేయించడం జరిగిందండి. సో మీరు కూడా మిస్ చేసుకోవద్దు, చాలా బాగున్నాయి చీరలు అయితే. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ సారీ. సో రెడ్ కాంబినేషన్ విత్ ఇట్స్ మ్యాంగో, ఇట్స్ డల్ షేడ్ మ్యాంగో. చాలా బాగుంది కదా. రేపు దివాళీకి ఎంత బాగుంటాయో ఈ జార్జెట్స్. సో వెరీ స్పెషల్ ఫర్ దివాళీకి, జార్జెట్స్ ఆర్ వెరీ స్పెషల్. సో ఇది బ్లౌజ్. సో నార్త్ సైడ్లో కొంచెం ఎక్కువ జార్జెట్స్, బెనారస్ జార్జెట్స్ బాగా కడతారు. సో ఇటు సైడ్ కూడా కడతారు. సో మన పట్టు స్టైల్ అన్నీ కూడా బాగుంటాయి, మన కంఫర్ట్ బట్టి మనం వెళ్తూ ఉంటాం. సో సారీస్ అయితే ఆర్సమ్ ఉన్నాయి. సో ఇది కూడా ప్యూర్ బెనారసీ జార్జెట్ స్టైల్, చాలా బాగుంది. సో పళ్ళు చూసారా. సో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ అండి. ఇది చూసారా, ఇది బ్లౌజ్. చిన్ని బూటీస్ ఇచ్చారు అండ్ బార్డర్ని హైలైట్ చేశారు. సో మనకు చక్కగా బార్డరే వచ్చేస్తుంది ఇట్లా. సో చక్కగా ఇలా బార్డర్ ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. సో దీస్ ఆర్ ద సారీస్ అండి. ఇంకా దీంట్లో కూడా రోజుకి మీకు మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మేము ఇంకా ఎక్కువ చేయిస్తాము. సో దీంట్లో సారీస్ ఏమైనా అయిపోతే కూడా మీరు ఏమీ టెన్షన్ పడద్దు, అలా అన్నీ రీస్టాక్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తే. ఇవన్నీ చాలా హాట్ డిమాండెడ్ సారీస్. సో ప్లీజ్ ఫాస్ట్గా పర్చేస్ చేసుకోండి. రేపు మంచి కలెక్షన్తో మీట్ అవుదాం. అంతవరకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.